ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. దేవునికి స్తోత్రం. నేటి దినం కోసం ఏర్పాటు చేయబడిన వాక్యదానం యోహాను 10:6. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులేమిటో వారు గ్రహించలేకపోలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter 6th verse. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పగా గాని ఆయన తమతో చెప్పిన సంగతులేమిటో వారు గ్రహించలేదు. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను ఈజీ వర్షన్లోంచి. యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు, కానీ వాళ్ళకి ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. Jesus spoke this parable to them. But they didn't understand the things. Which he spoke to them. దేవునికి స్తోత్రం. యేసు మాట్లాడాడు, వాళ్ళకి అర్థం కాలేదు. అదేంటిది? వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడాడు, వాళ్ళ లాంగ్వేజ్లోనో లేకపోతే హీబ్రూలోనో గ్రీకులోనో అరామిక్లోనో మాట్లాడాడు. ఇంకా అర్థం కాకపోవడం ఏంటి? ఉదాహరణకి యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని అన్నాడు. అనగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. బహుశా ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని అనుకున్నారు, అపార్థం చేసుకున్నారు. అదేంటిది? సరే, ఆ సమయంలో సిలువలో వేలాడుతూ రక్తాన్ని దారపోస్తూ గాయపడి వేదనలో లేకపోతే మూలుగుతోనో నొప్పితోనో బాధతోనో మాట్లాడుతాడు కాబట్టి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఏలి అన్న చోట ఏలి అనుకున్నారు. దేవా ఏల్ అనేటువంటి మాటను వాళ్ళు ఏలియాగా అర్థం చేసుకున్నారు. మనుషులు ఇలా అపార్థం చేసుకోవడం సాధారణమే. కానీ ఆయన ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు, సేవా మధ్య భాగంలో ఉన్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు అప్పటిదాకా చెప్పినవి అర్థమైనవో లేదో మరి తెలియదు, తర్వాత చెప్పినవి వాళ్ళకి అర్థమైందో లేదో మరి. ఈ పరిసయ్యులకి లేకపోతే యూదులకి ఆయన చెప్పినటువంటి సంగతులేంటో మరలా చదవండి. 5వ వచనంలో మనం గమనిస్తే, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన సాదృశ్యం. ఏం సాదృశ్యం? గొర్రెల కాపరి, గొర్రెలు వెలుపలికి రావడం, లోపలికి పోవడం, మేత మేయడం, రక్షింపబడడం, లేదంటే ద్వారపాలకుడు తలుపు తీయడం, ఇవన్నీ చెప్పాడు. సింపుల్ విషయాలు చెప్పాడు. ఆత్మ సంబంధమైన మనుషులతో చెప్పిన మాటలు వాళ్ళు అర్థం చేసుకోగలరు. శరీర సంబంధి మాటలు ఆత్మ సంబంధి అర్థం చేసుకోలేడు, ఆత్మ సంబంధి మాటలు శరీర సంబంధి అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఆత్మకు విరోధముగా శరీరము, శరీరములకు విరోధముగా ఆత్మ పోరాడుతున్నాయని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే గ్రహించలేని సంగతులు, ద మిస్టరీస్, ద థింగ్స్ దట్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినటువంటి సంగతులు, గ్రహించలేనటువంటి సంగతులు. గ్రహించగలిగినటువంటి విషయాలు వాళ్ళకి బోల్డ్ ఉన్నాయి. ధర్మశాస్త్రంలో విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించారు, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసే మాట్లాడలేదు. ధర్మశాస్త్రంలో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట తీసుకుని ఏదో సంథింగ్ ప్రజెంటేషన్ చేశాడు యేసు ప్రభు. లేదు, నువ్వు చెప్పింది పలాని ధర్మశాస్త్రంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది అని యేసు ప్రభువును ఉద్దేశించి ఎవరూ చెప్పలేకపోయారు. 4 సువార్తలు మనం చదివితే నువ్వు చెప్పింది ధర్మశాస్త్రంలో లేదు అని యేసు ప్రభుతో వాదించేటప్పుడు ధర్మశాస్త్రం యొక్క ప్రస్తావన వాళ్ళు తీసుకొని రాలేకపోయారు.
కానీ శోధిస్తున్న సమయంలో సాతానుడు ధర్మశాస్త్రంలోని మాటలు తీసుకొచ్చాడు. సాతానుడు వాక్యాలను తీసుకొచ్చాడు, కానీ సాతాను అనుచరులు వాక్యాలను తీసుకొని రాలేకపోయారు. అది విచారకరమైన విషయం. అంటే సాతాను అనుచరులు వాక్యాలను తీసుకొస్తే ఏదో జరుగుతుందని కాదు. సాతానుడు వాక్యాలు తీసుకొచ్చాడంటే వక్ర భాష్యాలతో వాక్యాలు తీసుకొచ్చాడు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో వాక్యాలు తీసుకొచ్చాడు. దానివల్ల ఇబ్బంది అయింది. కానీ యేసు ఫైనల్గా ఇట్ ఈస్ రిటన్, ఇలా రాయబడింది. ధర్మశాస్త్రం ముళ్ళును ముళ్ళుతోనో తీయాలన్నట్టుగా ధర్మశాస్త్రం యొక్క ప్రస్తావనని ధర్మశాస్త్రం యొక్క ప్రస్తావనతోనే ఆయన తొలగించాడు. ఆయన సర్వజ్ఞాని, సాతాను స్వల్పజ్ఞాని, యేసు సర్వజ్ఞాని. సర్వజ్ఞాని ముందు స్వల్పజ్ఞాని చిత్తుగా ఓడిపోయాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. గ్రహించలేని సంగతులేంటి? యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు, నేను మీతో ఆత్మ సంబంధమైన ఈ భూలోక సంబంధమైన సంగతులు చెప్తేనే మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన సంగతులు చెప్తే మీకేమర్థమవుద్ది అని అడిగాడు. మంచి పాయింట్ అది. నికోదేముతో ఏదో పెద్ద మిస్టరీ, సింపుల్ విషయాలు చెప్పాడు. నువ్వు కొత్తగా జన్మించాలి అన్నాడు. అర్థం కాలేదు. ఎలా ముసలివాడైన వాడు ఎలా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడు, తల్లి గర్భంలోకి వెళ్ళాలనే ఐడియా ఇవ్వడం లేదు యేసుప్రభు. చూడండి, యేసుప్రభు చెప్పిన విషయాలు భూ సంబంధమైన సంగతులు చెప్తే మీకు అర్థం కాకపోతే ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తే మీకు ఏమర్థమవుతాయి? ఇంకేమైనా మర్మాలు, దానియేలు గ్రంథ మర్మాలు, లేకపోతే ఇంకేదైనా పాత నిబంధన మర్మాలు చెప్తే ఏం అర్థం చేసుకోగలరు వాళ్ళు? యేసుప్రభు జ్ఞానం ముందు మానవ జ్ఞానం దేనికి పనికి రాకుండా పోయింది, నిర్వీర్యమైంది అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాటలు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదును, నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను, బయలుపరుస్తాను దేవుడు చెప్పాడు. నీవు గ్రహించలేని సంగతులు చాలా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నీ గ్రహించలేము. ఒక మనిషి యొక్క మాటలు మనం గ్రహించవచ్చు, కానీ విన్నాం కాబట్టి. కానీ దాని వెనుక ఉన్నటువంటి గూఢార్థాలని మనం కొన్ని అర్థం చేసుకోలేము. ఇలా మాట్లాడంటే ఓహో దీని అర్థం ఇదే, ఏం మరి తెలియదు. యేసు ప్రభు మాటల్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నాడు. 46 సంవత్సరాలుగా కట్టిన దేవాలయాన్ని పడగొట్టడం ఏంటండి? దాన్ని పడగొట్టాలంటేనే కనీసం 10 రోజులు పడుతుంది. అటువంటి 3 రోజులు కట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అని అపార్థం చేసుకున్నప్పుడు యేసు చెప్పినట్టు మాట, యేసు దేహం అనేటువంటి దేవాలయాన్ని గురించి మాట్లాడాడు, కానీ అక్షరార్థమైన దేవాలయాన్ని గురించి మాట్లాడలేదు అని అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత వాళ్ళకి శిష్యులకు కూడా అర్థం కాలేదు, తర్వాత శిష్యులకు అర్థమైంది, అది వేరే విషయం. గ్రహించలేని సంగతులు, నీవు గ్రహించలేని సంగతులు నీ జీవితంలో ఉన్నాయంటే నువ్వు ప్రార్థించలేని కొన్ని విషయాలు నీ ముందున్నట్లే. నువ్వు ప్రార్థిస్తే నీకు ఒక గ్రహింపును దేవుడు ఇస్తాడు. అదే వాగ్దానం చేసింది, నాకు మొరపెట్టుము ఇర్మియా, యు క్రై అంటు మీ, యు ప్రే అంటు మీ, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఐ విల్ ఆన్సర్ యూ. ప్రార్థించమని ఆయనే ప్రోత్సహిస్తున్నాడు. ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయొద్దని చెప్పాడు, కానీ ఇప్పుడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయకపోవడానికి సమయం సందర్భాలు ఉన్నాయి. ఎందుకు నాకు మొరపెడుతున్నావు అని దేవుడు మోషేతో అన్నాడు. సాగిపోవాయా, ఎందుకు ఇది మొరపెట్టే సమయం కాదని చెప్పాడు. అంటే మోషే మొరపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించలేదు, కానీ మోషే ఒకసారి మొరపెట్టినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు నో మోషే ఆపే నీ ప్రార్థనలు అని చెప్పడాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. గ్రహించలేని సంగతులు ఏంటి? ఈ రోజులో అన్ని విషయాలు గ్రహించకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైన కొన్ని విషయాలనే మనం గ్రహించాలి. ఆదివారం సందేశంలో ఆ ఉపమానాల గురించి కాదు నువ్వు తెలుసుకోవాల్సింది, ఎవరి గురించి ఆ మాట అన్నాడు ఈ మాట అన్నాడు అని మోరల్ టీచింగ్స్ గురించి, ఆత్మ సంబంధమైన విషయాల్ని నువ్వు గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గ్రహిస్తున్నావా అటువంటి వాటిని? దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లో ఏంటి గ్రహించలేని సంగతులు? 6వ వచనంలో మనం చూస్తే ఈ సాదృశ్యం పారబుల్ మిగతా 3 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకాల్లో ఆయన పారబుల్స్ చెప్పాడండి. కానీ ఇక్కడ ఇది పారబుల్లాగా కనిపించదు, సాదృశ్యం అని రాయబడింది, లేదా దృష్టాంతము సాదృశ్యం అని రాయబడినప్పటికీ
ఇంగ్లీష్ బైబిల్లో పారబుల్ అని రాయబడింది. ఈ పారబుల్ని అర్థం చేసుకోలేదు. ఒకటి, వాళ్ళు గ్రహించలేని 3 సంగతుల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యేసు చెప్పిన సాదృశ్యాన్ని వాళ్ళు గ్రహించలేదు, ఒక పారబుల్ని గ్రహించలేదు. శిష్యులే గత ఎపిసోడ్లో నేను గుర్తు చేసినట్టుగా విత్తువాని ఉపమానం, ఆ ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మీరు ఈ ఉపమానాన్నే గ్రహించకపోతే మిగతా ఉపమానాలు, అంటే ఈ ఉపమానంతో నేను ఆపను, ఇంకా అనేకమైన ఉపమానాల ఆధారంగా ఉపదేశం ఇస్తాను, మీరు ఏం అర్థం చేసుకుంటారు? కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ మై థింగ్స్, ట్రై టు అండర్స్టాండ్ మై పారబుల్స్, మై టీచింగ్స్ అనేది యేసు ప్రభు మాటల యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఒకటి, సాదృశ్యాన్ని అర్థం చేసుకోలేదు. సాదృశ్యాన్ని అర్థం చేసుకోలేని సొంత ప్రజలు, స్వకీయులు, సాదృశ్యాన్ని అర్థం చేసుకోలేకపోయినటువంటి సనాతనవాదులు, లేకపోతే సాంప్రదాయవాదులు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 19వ వచనం, ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. ఈ మాటలను బట్టి, ఏ మాటలను బట్టి? ఆ మాటలు ఏందో చూద్దాం. 18వ వచనం, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, ఎవడునూ నా ప్రాణం తీసుకోలేడు, నా ప్రాణం తీయలేడు, నన్ను చంపలేడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం దాన్ని కలదు, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నా తండ్రి వలన నన్ను పంపినటువంటి తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందాను అని అన్నప్పుడు ఈ మాటలను బట్టి 19వ వచనంలో, ఈ మాటలను బట్టి అక్కడ ఒక భేదం, ఒక డివిజన్, ఒక మనస్పర్ధ, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏంటివి? నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను, సింపులే కదా, దాంట్లో తప్పే ఉంది. తండ్రి వలన ఆజ్ఞను పొంది ఈ లోకానికి వచ్చాడు, వాస్తవమే. తండ్రి పంపించాడు, వాస్తవమే. ఇన్ని వాస్తవమైనప్పుడు తండ్రి వలన ఆజ్ఞ పొందాడు, వాళ్ళకి ఏమో అర్థం కాల. ఏంటి అంటే ఆయన చెప్పిన మాటలు, నా అంతటా నేను ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణం ఎవరు తెలియదు, మీరు తీస్తారు అనుకుంటున్నారేమో. వాళ్ళు అనుకుంటున్నారు మేము తీస్తాం ఇతని ప్రాణం, ఇతన్ని సెలవు వేస్తాం, ఇతన్ని రాళ్లతో కొడతాం, తప్పించుకోండొచ్చు ఈరోజు, కానీ ఏదో ఒకరోజు ఇతన్ని మేమే చంపుతాం, మా చేతులారా మేము చంపాల్సిందే, మేము కాకపోతే ఇంకెవరు చంపగలరు, రోమీలు చంపేటువంటి అవకాశం లేదు, మేమే చంపగలం అనుకుంటుంటే యేసు ప్రభు చెప్పిన మాట, నాయనా మీరు చంపలేరన్నాడు. పిలాతు అన్నాడు, బాబు నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉందన్నాడు. యేసుప్రభు అన్నాడు, అప్పటిదాకా మౌనంగా ఉన్నటువంటి యేసుప్రభు అన్నాడు, నువ్వు అలా అనుకొని మోసపోతున్నావేమో సోదరా, నువ్వు కాదు, ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నన్ను విడిపించేటువంటి అధికారం లేదు. అధికారం అనేది పైనుంచి రావాలి. ద పవర్ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్, ద పవర్ టు రిలీజ్ మీ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్, నా తండ్రి దగ్గర నుంచి రావాలి. కానీ నీ అధికారంకు అలాగని ఈ ప్రజలకు భయపడిపోయి నీకు అధికారం ఉందని భావించి నీతో కమ్యూనికేషన్ చేస్తానో, నీకు కమిట్ అయిపోతాననుకోవద్దు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు స్పష్టత కలిగి ఉన్నాడు, తనని ఎవరు విడిపించగలడు అనేటువంటి స్పష్టత కలిగి ఉన్నాడు. ఒకవేళ నేను వేడుకుంటే దేవుడు కొన్ని సేనా వ్యూహాల దూతలను పంపించగలడు. ఇట్స్ ఈజీ. పేతురు, నువ్వు అలా అనుకోవడం లేదా? ఎందుకు ఈ కత్తి తీసుకొని ఈ ప్రధాన యాజకుడు, ఈ దాసుడైనటువంటి మల్కుని ఎందుకు చెవి తెగ నరికావు అని ప్రభు అడిగాడు. నేను నిస్సహాయ స్థితిలో లేను, నన్ను నేను అప్పగించుకున్నాను తండ్రి చేతికి, తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి, అంతవరకే. కానీ నువ్వు శరీర సంబంధమైన సంగతులను అర్థం చేసుకుంటున్నావు, కానీ ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోవడం లేదు. సత్యాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. యూదులు సత్యాన్ని, యూదుల్లోంచి వచ్చినటువంటి, లేకపోతే యూదా భావజాలముతో ఉండి యేసును వెంబడిస్తున్న మావాడు కదా, మా యూదుడే కదా అనేటువంటి అభిమానంతోనో దేంతోనో యేసు పిలవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నో అని చెప్పకుండా వెంబడించాడు పేతురు. కానీ ఇప్పుడు అడుగడుగున ఆయనకి కొన్ని బ్రేక్స్ పడుతున్నాయి. ఆయన అలా ఏంటి ఇలా ఏంటి అని దేవుడు యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆయన యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు, యేసు ప్రభు ఆయన ప్రశ్నించాడు, వేరే విషయాలు. రెండో విషయము, ఒక సత్యాన్ని, దేవుని వలన ఆజ్ఞ పొందుకున్నాను అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు. ఒకటి, వాళ్ళు సాదృశ్యాన్ని గ్రహించలేదు. రెండోది, వాళ్ళు సత్యాన్ని గ్రహించలేదు. చూడండి, సాదృశ్యాలు గ్రహించడం అంటే ఓకే, కొద్ది కష్టం అనుకుందాం.
ఎవరిని ఉద్దేశించి చెప్పాడో, ఎందుకు ఉద్దేశించాడు, కానీ ఒక ప్లెయిన్ ట్రూత్ని అర్థం చేసుకోలేకపోయారు. యేసు ఇంకా ఒక భౌతికమైన కుటుంబంలోంచి వచ్చినటువంటి మరియా యోసేపుల కుమారుడు అనేటువంటి కోణంలోనే వాళ్ళు చూస్తున్నారు. యేసు ప్రభు యొక్క హ్యుమానిటీ యాంగిల్లోనే చూస్తున్నారు యేసు ప్రభుని, కానీ ఆయన హెవెన్లీ నేచర్ని చూడలేకపోతున్నారు. ఆయన యొక్క హ్యుమానిటీనే చూస్తూ, ఆయన యొక్క మానవత్వాన్ని చూస్తూ, ఇంకా చెప్పాలంటే ఆయన మానవత్వాన్ని చూస్తున్నాం కాబట్టి ఆయన్ని క్రిస్మస్ అప్పుడు పశువుల తోటలో చూస్తూ, ఆయన మానవత్వాన్ని చూస్తున్నాం కాబట్టి ఆయన ఇంకా శిలువ మీద చూస్తూ, ఆయన సమాధిలో ఉన్నట్టుగా భావిస్తూ, ఆయన ఇప్పుడు సమాధిలో లేడు, శిలువలో లేడు, లేదు అంటే పశువుల తోటలో లేడండి, ఆయన తండ్రి కుడిపార్శాన కూర్చున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, మేము ఇక మీదట ఏ మనిషిని శరీరీతిగా ఎరగం, ఒకవేళ ఎరుగుంటే ఇక మీదట అలా ఎరగం, క్రీస్తును కూడా ఇక మీదట శరీరరీతిగా మేము ఎరగమండి, మాకొద్దు. ఆయన ఆత్మలో ఎరగాలి. మన స్నేహితుల్ని, మన సంఘస్థుల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఆత్మలో ఎరగాల్సినటువంటి అవసరత ఉంది. ఆత్మలో ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. ఆత్మలో ఎరగడం వాస్తవం, అది మాత్రమే వాస్తవం. శరీరరీతిగా ఎరుగుతున్నప్పుడు శరీరరీతిగా బాహ్య పరిస్థితులను బట్టి జరిగే మార్పుల వలన ఆ వాస్తవాలు అవాస్తవాలు అయిపోయే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు గ్రహించలేని సంగతుల గురించి, ఒకటి సాదృశ్యం గురించి మాట్లాడుకున్నాం, రెండోది సత్యం గురించి మాట్లాడుకున్నాం. సత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 31వ వచనం. యూదులు ఆయనను కొట్టవలెనని, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. ఏంటిది? వాళ్ళు రాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారా? 8వ అధ్యాయంలో వాళ్ళు పారేసిన రాళ్ళు మళ్ళీ రాళ్ళు ఎత్తుకున్నారే. ఏంటి రాళ్లతో వీళ్ళకేం పని? మీరు ఆరాధనకు వచ్చారా, రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారా? సజీవమైన రాళ్లుగా ఉండి ఆయన ఆరాధించాల్సింది పోయి నిర్జీవమైన రాళ్లుగా ఉండి రాక్షస స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నారే. ఇది ఎంతవరకు సమంజసం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, దేన్ని అర్థం చేసుకోలేకపోయారు, దేన్ని గ్రహించలేకపోయారు. ఒకటి సాదృశ్యాన్ని గ్రహించలేకపోయారు, రెండోది వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోయారు, మూడోది చదవండి, ఇప్పుడు చదవండి ఆ మాట 31. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. ఆ రాళ్ళు పట్టుకున్నారు అని కాదు, మరలా రాళ్ళను చేత పట్టుకొనగా. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు ప్రశ్న, ఎందుకు కొట్టాలనుకున్నారు? ఇంతకుముందు యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను అబ్రహాము పుట్టకముందే ఉన్నానని చెప్పాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు దాన్ని ఏంటి కొద్దిగా మరలా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, వివరించండి బోధకుడా, రబ్బూని ఆయన అడిగుంటే బాగుండేది. అలా అడగకుండా ఆయన రాళ్లతో కొట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సందర్భం వచ్చింది. సందర్భం ఏంటి అని ఆలోచిస్తే అసలు ఏం చెప్తే ఈయన రాళ్లతో కొడుతున్నారు మీరు? 30వ వచనం. నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈ స్టేట్మెంట్ చూడండి ఎంత మిస్టరీగా ఉందో. మనకు అర్థం కాలే, ఏంటిది? దేవదోషం లాగుందే, అసత్యం లాగుందే, అసంభవమైన కార్యం కదా, అవాస్తవం కదా ఇది. దీన్ని ఎలా నమ్మాలి? నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. మాకో తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నాడు, యెహోవా దేవుడు మా తండ్రి. మేము ఎప్పుడు ఆయన నేను ఏకమని చెప్పుకోలేదే, ఆయన మేము ఏకమని చెప్పుకోలేదే. ఏంటిది? యేసు ప్రభు తన ప్రార్థనలో కూడా ప్రసంగంలో ఒక మాట చెప్పి, లేకపోతే ప్రజల ముందు ఒక మాట చెప్పి, లేకపోతే వెలుపలకు వచ్చినప్పుడు లేకపోతే వేరొక విధంగా మాట్లాడిన వాడు కాదు. ఆయన ఎప్పుడైనా ఒక విధంగా మాట్లాడేవాడు. తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగున అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని యొక్క యాజకత్వపు ప్రార్థన అనేటువంటి సుదీర్ఘ ప్రార్థనలో యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నేను ఏకమై ఉండులాగున వీరు కూడా నీ నామమందు విశ్వాసం ఉంచిన వారిని ఐక్యపరచు. యూనిటీ గురించి మాట్లాడాడు. నువ్వు నేను ఏకమై ఉన్నాం. అది పబ్లిక్తో చెప్పిన మాట కాదు, అది ప్రైవేట్గా పర్సనల్గా చెప్పిన మాట. పర్సనల్గా చెప్పిన మాటలో కూడా ఈ ఐక్యతను గురించి, ఈ డివైన్ యూనిటీని గురించి ప్రస్తావించాడే. దేవునికి స్తోత్రం. మూడో విషయం, వారికి అర్థం కాని విషయం, ఆయన యొక్క సమానత్వం. అనగా
త్రిత్వంలో యేసు ఒక దేవుడు, యెహోవా అనేటువంటి ఆయన ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు అని కాదు. త్రిత్వంలో వీళ్ళు ముగ్గురు ఒకటే, సమానము. దేవుడే వేరు రూపాలుగా మనకు కనిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి తప్ప ముగ్గురు దేవుళ్ళు అనేది కాదు. త్రిత్వం అంటున్నామే కానీ త్రిమూర్తిత్వం కాదు ఇది. త్రిమూర్తులు అనేటువంటి భావన క్రైస్తవేత్తర సాహిత్యంలో ఉంది. కానీ ఇక్కడ భావన త్రిమూర్తుల భావన కాదు, కానీ త్రిత్వ భావన, ట్రైయూన్ గాడ్ అనగా ముగ్గురుగా ఉన్నప్పటికీ ముగ్గురు కాదు, ఒకటే దేవుడు. దేవుని స్తోత్రం. మీ క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళని కొలుస్తున్నారండి? ముగ్గురు దేవుడిని ఎవరు కొలుస్తున్నాం? యెహోవా ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. కాబట్టి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆయన యెహోవా అని పిలిచాం, తండ్రి అని పిలిచాం. ఆయన నరావతారిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యేసు అనే పేరుతో పిలువబడ్డాడు, యేసు అనే పేరుతో చెలామణి అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతవరకే కానీ ముగ్గురు దేవుళ్ళు, నంబర్ 1 యెహోవా దేవుడు, లేకపోతే తండ్రి అనే దేవుడు. నంబర్ 2 కొద్దిగా స్థానం తగ్గింది కుమారునికి, తర్వాత పరిశుద్ధాత్మకి, వీళ్ళిద్దరికన్నా కొద్ది తక్కువ అని కాదు. వీరు ముగ్గురు సమానంగా పనిచేశారు. సృష్టిలో వీరికి భాగస్వామ్యం ఉంది. దే ఆర్ కో-క్రియేటర్స్. వాళ్ళంతా కలిసి పనిచేశారు. మనము మన పోలిక చొప్పున నరుని చేస్తాం అని వాళ్ళు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని చేశారు. లేదు అంటే నువ్వు చేసింది కరెక్ట్ కాదు తండ్రి, నువ్వు చేసింది కరెక్ట్ కాదని యేసు ప్రభు విభేదించలేదు. మీ ఇద్దరు చేసింది కరెక్ట్ కాదని పరిశుద్ధాత్ముడు ముగ్గురు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం కష్టమే. కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు, త్రిత్వం ఉందని త్రిత్వం లేదని ఇలాగ అనుకుంటున్నారు. వీటిలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు 3వ మాట, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అనేటువంటి సమానత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. గ్రహించలేని సంగతులు, యూదులు పరిసయ్యులు గ్రహించలేని సంగతులు. వాళ్ళకి ఆ గుడ్డివాణి విషయంలో జరిగిన కార్యమే అర్థం కాక పిచ్చి పెట్టింది వాళ్ళకి. మాటికి 2-3 సార్లు వచ్చి, బాబు నిజం చెప్పు, నువ్వేనా? అసలు నువ్వు ఎలా చూసావు? అతను ఎవరు? అసలు ఏంటి పనులు? అయ్యా నేను మీతో స్పష్టంగా చెప్తుంటే అసలు మీరు ఆయన శిష్యులుగా మారగోరుచున్నారా? అసలు ఏంటి మీ బాధ అని అన్నట్టుగా వాడు అడిగాడు. వాళ్ళకి ఒళ్ళు మండిపోయి, ఒరే నువ్వు గుడ్డోడివి, నువ్వు పాపిగా పుట్టినోడివి, నువ్వు మాకు బోధించేది ఏంటి అని వాడి మీద వాళ్ళు తిరగబడ్డారు. వాళ్ళ ఈగో హర్ట్ అయింది కాబట్టి వాడి మీద తిరుగుబాటు చేశారు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కూడా సత్యం మీద తిరుగుబాటు చేస్తున్నారు. సత్యాన్ని గ్రహించలేదు కాబట్టి సత్యం మీద తిరుగుబాటు చేస్తున్నారు. సత్యాన్ని గ్రహిస్తే సత్యాన్ని స్వీకరిస్తారు. గ్రహించిన వాడే స్వీకరిస్తాడు. గ్రహించకుండా అపార్థం చేసుకున్నవాడు దాని మీద తిరుగుబాటు చేస్తాడు, దాడి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ సత్యము క్రీస్తు. సత్యం అంటే ఏదో ఇన్ఫర్మేషన్ కాదు, సత్యం అంటే వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మన మూలవాక్యం 10వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి మూలవాక్యము 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, చివరి భాగంలో రాయబడింది, యేసు ఈ సాదృశ్యం వారితో చెప్పాను. వారితో చెప్పిన సంగతులు వాళ్ళు గ్రహించలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు 15-16వ అధ్యాయం అంటాడు, మీతో చెప్పాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి కానీ మీరు గ్రహించలేరు. ఒకరోజు నేను నా ఆత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన మీకు అన్ని విషయాలు బోధిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఎప్పటిదాకా నేను ఎంత తలబాదుకున్నా ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. మీ కళ్ళు ఇంకా తెరవబడలేదు, మీరు ఇంకా ఆత్మచేత నింపబడలేదు. మీరు ఆత్మచేత నింపబడితే మీరు అవగాహనలోకి వస్తారు. అది యేసు ప్రభు చెప్పింది. చెప్పాల్సినట్టు సంగతులు అనేకం ఉన్నాయి, ఇప్పుడు కాదులేండి. పరిశుద్ధాత్మ కాలములో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత వాటి గురించి మీకు డిస్కస్ చేస్తాడు, లేకపోతే తెలియజేస్తాడు అని యేసు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన 3 విషయాలు, గ్రహించలేనటువంటి సంగతులు. అందరూ గ్రహించలేనివి కాదు, యూదులు లేకపోతే పరిసయ్యులు వాళ్ళు గ్రహించని సంగతులు, 3 సంగతుల గురించి మనం ఆలోచించాం. వాళ్ళు సాదృశ్యాన్ని అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు యొక్క మిగతా ఉపమానాలు వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో మనకు తెలియదు. అర్థం చేసుకోండొచ్చు, చేసుకోకపోయి ఉండొచ్చు. రెండోది, యేసు ప్రభు చెప్పిన సత్యం. సత్యం అంటే అనుభవం. అది ఆయన అనుభవం, ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుభవం. అది ఏంటంటే, నేను తండ్రి వలన ఆజ్ఞను పొందాను. అది
దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. తండ్రి వలన పొందిన దానిని అపోస్తలుడైన పౌలే చెప్పాడు కదండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితేనని చెప్పాడు. అపోస్తలుడైన పౌలే ప్రభువు వలన పొందుకొని, ఒక ఆజ్ఞను పొందుకొని, ఒక ఆదేశాన్ని పొందుకొని, ఒక ఆచారాన్ని పొందుకున్నప్పుడు ఇక మనబోటోడు లేకపోతే యేసు ప్రభువు లాంటి వాడు ఎందుకు పొందుకోలేడు? నేను ఆజ్ఞను పొందుకున్నానంటే ఎందుకు వీళ్ళు అభ్యంతరపడ్డారు? చాలామంది ప్రతి చిన్నదానికి అభ్యంతరపడుతున్నారు. మూడవదిగా ఆయన సమానత్వాన్ని గురించి మాట్లాడాడు. సమానం, మనందరం సమానం అని కాదు. యూదా మతంలో వాళ్ళు, యూదా మతం లేని వాళ్ళు సమానమని కాదు ఆయన చెప్పింది. వాళ్ళ భౌతికమైనటువంటి యూనిటీని గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ద యూనిటీ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్, కుమారునికి తండ్రికి. భౌతికమైన కుమారునికి తండ్రికి మధ్యలో ఉన్న సంబంధం కాదు. కుమారుడు తండ్రి సంబంధం కలిగి ఉన్నారు. కానీ యోహాను యొక్క మినిస్ట్రీ కుమారుల యొక్క హృదయాన్ని తండ్రుల హృదయంతో, తండ్రుల యొక్క హృదయం కుమారులతో తిప్పాలి. అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే ఒక సమానత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. 8వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రాచీనత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు ఈయన సమానత్వాన్ని, తండ్రితో సమానత్వాన్ని అర్థం చేసుకోలేరు. దీని గురించి పౌలు అర్థం చేసుకున్నాడు. కనుక ఫిలిప్పీ పత్రికలో ఆయన తండ్రితో కూడా దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని రాయబడింది. దయచేసి తలలోంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా రాజా, మా దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన సత్యాల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ప్రభువా, ఆనాటి యూదులు అనేకమైన సంగతులు గ్రహించలేకపోయారు. కానీ మేము సంగతులు గ్రహించున్నట్లుగా నువ్వు మా కనులను తెరవజేస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. సాదృశ్యాన్ని, అంతేకాకుండా ఒక సత్యాన్ని, అంతేకాకుండా ప్రభువా సమానత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినటువంటి యూదులను మీరు మా ముందుకు తీసుకొచ్చారు. మాకు వీటిని గురించి బయలుపరచండి, అవగాహన కలిగించండి. పరిశుద్ధాత్మదేవా, వీటిని అర్థం చేసుకునే మనసును మీరు మాకు కలుగు చేయమని, మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏమైనా ప్రార్థనా విషయాలు ఉంటే మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా ప్రభు రాకడ వరకు కొనసాగాలని ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.